ప్రియమైన వాళ్ళారా, క్రీస్తునామములు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగం మనం ధ్యానించుకుంటున్నాం. మరి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తునామములు ఆహ్వానిస్తుంటున్నాం. ఈ దినం మన యొక్క వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుతానండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొనను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఎవరు విన్నారది? పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉంటున్నారు. వీరు రూపాంతర కొండ మీదకి యేసుప్రభు పిలుచుకొని విన్నాడు. రూపాంతర కొండ మీదకి పిలిచిపోయిన తర్వాత యేసుప్రభు ఏమైనాడు? అక్కడ రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఏం చూస్తున్నాడు? అక్కడ మరి వారు రూపాంతరం పొందినప్పుడు వారి ముఖములు మరి చూసినట్టయితే సూర్యుని ప్రకాశించడం చూస్తున్నాడు. ఆయన యేసుప్రభు మోషే ఏలియాలతో కూడా కనిపించినాడట. అప్పుడు పేతురు ఆ దర్శనం చూసిన వెంటనే తను ఏం మాట్లాడాలో తెలియకపోయి, నేను మీ కొరకు ఇక్కడే గుడారాలు కడతాం, మనం ఇక్కడే ఉందాము అని సలహా ఇచ్చేదని విన్నాడు. అయితే దేవుని ఉద్దేశం వేరే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే పరలోకముండక శబ్దం. కాబట్టి విను ఇది. ఏ వినాలంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన చెప్పేది నువ్వు వినాలి. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి టు హియర్ అనేటువంటిది మన యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఆ దేవుని యొక్క స్వరాన్ని మనం వినవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని చెప్తాం. దాని ద్వారా మనకి ఏమి కలుగుతుంది అంటే, చూడండి, ఈ దేవుని యొక్క స్వరం అనేటువంటిది మనకు ఒక సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. చూడండి, మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటాడంటే, పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పెళ్లి కుమారుడు అంటే క్రీస్తు యేసు కొరకు ఒక అతను మరి పోల్చుకునే విషయంగా చూస్తున్నాం. పెళ్లి కుమార్తె అంటే సంఘం. కాబట్టి ఆయన విశ్వసించిన వారు లేక సంఘముగా పెళ్లి కుమార్తె ఉంటున్నారు. యేసు ప్రభు పెళ్లి కుమారుడు ఉంటాడు. అప్పుడు పెళ్లి కుమారుని కొరకై పెళ్లి కుమారుడు సిద్ధపడి ఉండి పెళ్లి కుమారుని స్వరం విన్న వెంటనే ఆమెకు ఎంతో సంతోషం అయిపోతుంది కదా. కాబట్టి కాచుకుని ఉన్నటువంటి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొక్క స్వరం విన్నప్పుడు సంతోషపడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటే పెళ్లి కుమారుడు స్వరం విని మిక్కిలి సంతోషించును. కాబట్టి సంతోషించే స్వరం ఇది. కాచుకునండి ఆయన స్వరానికి సంతోషించి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆ ఈయన సంతోషం పరిపూర్ణమైనది అనేటువంటి కార్యం. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క కార్యం ద్వారా మన సంతోషము పరిపూర్ణమైనదిగా ఉంటున్నది. తర్వాత మూడవదిగా మనం చూస్తున్నాము మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, ఆయన తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అతన్ని వెంబడించును. ఇక్కడ యేసు ప్రభు తాను గొర్రెల కాపరి, మనం గొర్రెలుగా పోల్చుకుంటున్నాడు. పోల్చి చెప్పేటప్పుడు ఏమంటాడంటే, మరి నేను మరి నా గొర్రెలు నేను ఎరుగుతున్నట్టున్నాడు. నా గొర్రెలు పేరు పెట్టి పిలుస్తా అంటున్నాడు. అంటే నిన్ను నన్ను మరి ఆయన గొర్రెలు ఆయన మందలో చేరిన నిన్ను నన్ను ఆయన మన పేరు కూడా ఆయన తెలుసు అన్నమాట. పేరు పెట్టి పిలిచేవాడుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయన్ను వెంబడించవలసి అనుకుంటున్నాం. అందుమాత్రం కాకుండా ఆయన మనకు ముందుగా నడిచేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆ గొర్రెలు ఆయన స్వరమును వినును. కాబట్టి ఏం వినాలా? ఆయన స్వరం, కాపరి స్వరం వినాలి మనం. కాపరి స్వరం వినకపోతే తప్పిపోతాం మార్గం. కాబట్టి మార్గం తప్పిపోకుండా ఉండాలంటే, సరైన మార్గంలో నడవాలంటే, భద్రతలో ఉండాలంటే కాపరి స్వరం వింటూ ఆయన్నే వెంబడిస్తూ పోవాలి. అది కాపరి స్వరం వినుట అనేటువంటి కార్యం. తర్వాత అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వ్యక్తి మనకు బాగా తెలుసు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు సంఘాన్ని హింసిస్తూ మరి దమస్కు పోతుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ బంధించాలని మార్గ మధ్యలో ఏమైంది? ఈ దేవుడు మరి క్రీస్తు ప్రత్యక్షమైపోయి అక్కడ ఏం చూస్తున్నాడంటే, మార్గ మధ్యంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వీరనన్ను హింసించున్నామని ఒక స్వరము పలుకుట వినను. కాబట్టి స్వరం వినాడు. కాబట్టి ఈ స్వరము మార్పు కలిగించే స్వరం. తన యొక్క జీవిత ధ్యేయమును గురించి రియలైజ్ చేసుకొని నువ్వు మారు మనసు పొందనేటువంటి యొక్క హెచ్చరికించే స్థలం అన్నమాట. అప్పుడు ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు, నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చెవులో నీకు తెలుపు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనం లేదు, వారికి దర్శనం లేదు. కాబట్టి ఏమి స్వరం ఇది?
పిలుపు, తన పరిచర్య కొరకైన పిలుపు స్వరం. ఆ దాని తర్వాతనే సౌలు పౌలుగా మారి తన యొక్క జీవితం అంతా కూడా ఆయన కొరకే కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటువంటి యొక్క తీర్మానానికి వచ్చినాడు అనమాట ఆయన స్వరం విన్నప్పుడు. అటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క ఆయన్ను వెంబడించేటువంటి కార్యం. అలాగే మరి చూసినట్టయితే యోహాను దర్శనములు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. లవోదిక సంఘాన్ని చెప్తూ, లవోదిక సంఘంలో విశ్వాసులు వెచ్చగానూ నులివెచ్చ చల్లగానైనా లేరు కాబట్టి నులివెచ్చగా ఉంటున్నారట. అది కాబట్టి నా నోటి నుంచి ఉమ్మివేస్తానంటాడు. కాబట్టి నులివెచ్చని స్థితి అపాయకరమైన స్థితి. అందుకే అక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనం చేయడు. కాబట్టి ఫెలోషిప్, కాల్డ్ ఫర్ ఫెలోషిప్. ఏ స్వరం ఇది? ఆయన యొక్క సహవాసము గురించి యొక్క స్వరం. కాబట్టి ఆయన సహవాసంలో మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన మనకు ఆహారం ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆ యొక్క ఆహారం ద్వారా మనము బలపడే వాళ్ళకుంటున్నాం. మన ఆహారం ఏంటి? మన యొక్క విన్నపములు, విజ్ఞాపనలు, రోదనలు ఇవన్నీ ఆయన విని దానికి పరిహారం చేసేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి యొక్క స్వరము, కాబట్టి మొట్టమొదటి మనం చూసాము ఎటువంటి స్వరము, మరి పరలోకం ఉండి ఈయన నా ప్రియకుమారుడు అనేటువంటి స్వరం, క్రీస్తు కూడా హెచ్చించడం. రెండోది ఏం చూస్తుంటామంటే, మరి పెళ్లి కుమారుడిగా దర్శించినప్పుడు సంతోష స్వరములు అక్కడ పెట్టాము. మూడవదిగా మనం చూస్తున్నామంటే, మనం ఆయన గొర్రెలుగా ఆయన స్వరం వింటూ ఆయన వెంబడించాలని. నాలుగవదిగా మనం చూస్తున్నామంటే, నా సేవ కొరకైన పిలుపు అని సౌలును పిలిచి పౌలుగా మార్చినాడు దేవుడు. అట్లాగే ఐదవదిగా ఇక్కడ మనం గమనించినట్టయితే, ఆయనతో సహవాసముగా ఉండేటువంటి ఒక పిలుపు, సహవాసం నిలిచి ఉండుట, ఆయనతో మనం ఆయనతో కూడా నిలిచి ఉండుట అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైనట్టుగా ఉంటుంది. కాబట్టి గొర్రెలు నా స్వరం వినును అంటాడు కదా. అంత మాత్రం కాకుండా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే, మరి నా నా మాట ఏమంటాడు, కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలంటున్నాడు. కాబట్టి ఆయన మాటనే మనం వినవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా వినుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.